Hi everyone. Today we'll see what is leftmost and rightmost derivation. Okay. See first leftmost derivation. What do you mean by leftmost derivation? See, leftmost means leftmost derivation. Shortcut lo manam LMD అని అంటాం. LMD. Leftmost derivation. So the derivation in which leftmost, the name itself, leftmost non-terminal is replaced from sentential form first is known as LMD. So what do you mean by leftmost derivation? The derivation, ఒక derivation దానిలో leftmost non-terminal is replaced first. మనకి ఇచ్చిన ఒక గ్రామర్లో సెంటెన్షియల్ ఫార్మ్స్లో లెఫ్ట్మోస్ట్ సెంటెన్షియల్ ఫార్మ్ అంటే మనకి ఒక ప్రొడక్షన్ రూల్ ఉంటుంది. దాంట్లో కనుక మనం ఒక నాన్ టర్మినల్ ఫస్ట్ లెఫ్ట్మోస్ట్ నాన్ టర్మినల్ రీప్లేస్ చేస్తే దాన్ని లెఫ్ట్మోస్ట్ డెరివేషన్ అంటారు. సిమిలర్లీ రైట్మోస్ట్ డెరివేషన్ అంటే రైట్మోస్ట్ డెరివేషన్ RMD, the same definition. So what is leftmost? The derivation in which leftmost non-terminal, మనకు ఒక ప్రొడక్షన్ రూల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డిరైవ్స్ ఎక్స్ వై ఎక్స్ ఇలాంటి ఒక ప్రొడక్షన్ రూల్ తీసుకుంటే ఇందులో దీని ఒక సెంటెన్షియల్ ఫామ్ అంటారు. దీనిలో లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ అంటే క్యాపిటల్ లెటర్. లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ కనుక రీప్లేస్ చేస్తే ఫస్ట్ దాన్ని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. ఒకవేళ రైట్ మోస్ట్ డెరివేషన్ లో లాస్ట్ రైట్ మోస్ట్ ఇది ఒక సెంటెన్షియల్ ఫామ్ అనుకుంటే ఇందులో లెఫ్ట్ మోస్ట్ సింబల్ రీప్లేస్ చేస్తే LMD అంటారు. అదే రైట్ మోస్ట్ సింబల్ రీప్లేస్ చేస్తే RMD అంటారు. ద డెరివేషన్ in which rightmost non-terminal అంటే capital letter non-terminal is replaced first from sentential form is known as rightmost derivation. సో వెరీ సింపుల్ అండి. మనకి ఒక ఆటోమేటిక్ థియరీలో ఒక గ్రామర్ నుంచి ఒక స్ట్రింగ్ ఎలా డెరైవ్ చేయాలి అనే దానికోసం 2 different వేస్ ఉన్నాయి. ఒకటి leftmost derivation and another one is rightmost derivation. Now we'll see one example regarding this. Suppose if you take any grammar like this, s derives x, y, x, whereas x derives a, y derives b. This is a grammar. In this we need to specify some production rules. What is the start symbol? Where s is start symbol. ఈ ప్రొడక్షన్ రూల్లో ఇక్కడ ఈ గ్రామర్లో 3 ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయి. ఇందులో దీన్ని ప్రొడక్షన్ రూల్ అంటారు. ఇందులో ఏది దేనితో స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం చేసేటప్పుడు ఏదైనా ఒక డెరివేషన్ డెరైవ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ గ్రామర్ ఎలాంటి స్ట్రింగ్స్ని జనరేట్ చేస్తుంది అనే దానికోసం మనం దేని నుంచి స్టార్ట్ చేయాలి? డెఫినెట్గా ఎస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్ నుంచి ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ సీన్ డెరివేషన్ ట్రీ. ఎస్ ఈజ్ హ్యావింగ్ 3 సింబల్స్ ఎక్స్, వై, ఎక్స్. ఎక్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ A, y can be replaced with B, then again x can be replaced with A. This grammar can generate only the string A, B, A. That's all.
ఈ గ్రామర్ నుంచి మనకు వచ్చే స్ట్రింగ్ ఏదైనా ఉంది అని అంటే అది ఏబిఏ అవుతుంది. సో హౌ కెన్ వి డిరైవ్ దిస్ స్ట్రింగ్ ఫ్రమ్ దిస్ గ్రామర్ అంటే ఈ స్ట్రింగ్ ని మనం దీని నుంచి ఎలా డిరైవ్ చేయాలంటే ఎలా తీసుకురావాలి. ఇప్పుడు నేను డెరివేషన్ కింద రాశాను x is replaced with a, y is replaced with b, x is replaced with a రాశాను. దాన్ని 2 ways లో రాయొచ్చు అని చెప్తున్నాను. అందులో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటంటే నౌ ఐ వాంట్ టు డిరైవ్ ఎ స్ట్రింగ్ ABA ఫ్రమ్ దిస్ గ్రామర్ చేయాలన్నప్పుడు మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్లో స్టార్టింగ్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక గ్రామర్ ఇస్తే కంపల్సరీ స్టార్టింగ్ సింబల్ ఏంటి చెప్తారు. ఇక్కడ స్టార్టింగ్ సింబల్ ఆల్వేస్ ఇండికేట్స్ విత్ ఎస్. సో ఎస్తో స్టార్ట్ చేయాలి. ఎస్ డిరైవ్స్ ఎక్స్ వై ఎక్స్ ఇది ఇచ్చారు. సో మన ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఏబిఏని డిరైవ్ చేయాలి. సో ఇప్పుడు XYXలో మనం డిరైవ్ చేసేటప్పుడు ఏ సింబల్ని రీప్లేస్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఐ యూజ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ మీన్స్ ఈ XYXలో సెంటెన్షన్ ఫామ్లో లెఫ్ట్ మోస్ట్ టెర్మినల్ అంటే నాన్ టెర్మినల్ అంటే క్యాపిటల్, టెర్మినల్ అంటే స్మాల్ లెటర్స్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ రూల్స్లో నాన్ టెర్మినల్స్ ఏమేమి ఉన్నాయి. ఎస్ అనేది నాన్ టెర్మినల్, ఎక్స్ అనేది నాన్ టెర్మినల్, వై అనేది నాన్ టెర్మినల్. These 3 are non-terminals. Whereas small a, small b are terminals. ఓకే, సో మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని డిరైవ్ చేయాలంటే ఇలాంటి ఒక స్ట్రింగ్ ఈ రూల్స్ నుంచి వస్తుందా రాదా చెక్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఏ రూల్ తీసుకోవాలి అంటే ఎస్ స్టార్టింగ్ సింబల్ ఇండికేట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. అందులో ఏదో దాన్ని రీప్లేస్ చేసి మనం ఈ స్ట్రింగ్ని డిరైవ్ చేయాలి. మనకి స్టార్టింగ్ ఏ ఉంది కాబట్టి ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నాం. సో లెఫ్ట్ మోస్ట్ సింబల్ని రీప్లేస్ చేయాలి ఫస్ట్. సో ఎక్స్ బదులు మనం ఏ రాసుకోవచ్చు. వీ హ్యావ్ వన్ ప్రొడక్షన్ రూల్ దట్ ఈస్ ఎక్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఏ, రైట్, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. సో సిన్స్ హియర్ ఎక్స్ డిరైవ్స్ ఏ ఉంది కాబట్టి ఐ గాట్ దిస్. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ again I want to replace only leftmost symbol a. Small a is already there, we cannot replace further. Here small y, sir, capital Y ఉంది, capital X ఉంది. నేను capital X ని కూడా రీప్లేస్ చేయను, కానీ అలా చేయకూడదు. నేను capital Y ఇలానే ఉంచి స్మాల్ క్యాపిటల్ X బదులు ఏ రాస్తాను అనుకోండి, అది కూడా కరెక్టే, కానీ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో కరెక్ట్ కాదు. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే you need to replace left most symbol first. ఆల్రెడీ ఇక్కడ మనం ఒక లెఫ్ట్ మోస్ట్ సింబల్ని రీప్లేస్ చేసాం. ఎక్స్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ మోస్ట్ ఏముంది వై. ఈ వైని రీప్లేస్ చేయాలి అంటే మన ప్రొడక్షన్ రూల్లో ఏముంది, వై కెన్ బి డిరైవ్డ్ విత్ స్మాల్ బి. సో నౌ క్యాపిటల్ వై ఈజ్ రీప్లేస్డ్ విత్ స్మాల్ బి. హియర్ హౌ కెన్ ఐ గెట్ దిస్ ఏబిఎక్స్ బై రీప్లేసింగ్ వై విత్ స్మాల్ బి. What is my next step? A, B same. Now నెక్స్ట్ లెఫ్ట్ మోస్ట్ ఇక్కడ ఉన్నది ఒకటే, దాన్ని రీప్లేస్ చేయాలి. ఎక్స్ దేంతో రీప్లేస్ చేయాలి, ఏతో రీప్లేస్ చేయాలి, ఏ. నౌ ఐ గాట్ దిస్ సింబల్. హియర్ ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఏ. సో ఇది రావడానికి నేను ఏం చేశాను అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఇది రావడానికి నేను ఏం చేశాను అనేది ఇక్కడ పక్కన మెన్షన్ చేశాను. ఇది రావడానికి నేను ఏం చేశాను అనేది పక్కన మెన్షన్ చేశాను. సో ఏబిఏని డిరైవ్ చేశాను ఫ్రమ్ ద గివెన్ గ్రామర్ బై యూజింగ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. అంటే మనం ఈచ్ స్టెప్ వీఆర్ రీప్లేసింగ్ వన్ నాన్ టెర్మినల్ సింబల్ దట్ ఈస్ ఫ్రమ్ లెఫ్ట్ మోస్ట్ డైరెక్షన్. సో సపోజ్ ఇఫ్ యూ టేక్ ఆర్ఎండి ఎలా ఉంటుంది సేమ్ డయాగ్రామ్ కి. సపోజ్ నేను ఆర్ఎండి డిరైవ్ చేయాలి అనుకుంటే, ఆర్ఎండి అంటే రైట్ మోస్ట్ డెరివేషన్ ఎలా ఉంటుంది. టేక్ ద సేమ్ స్టార్టింగ్ ప్రొడక్షన్ ఎస్ డిరైవ్స్ ఎక్స్ వై ఎక్స్. Now I want to replace only rightmost derivation. X, Y, X లో rightmost అంటే X. ఈ X ని రీప్లేస్ చేయాలి. అప్పుడేమొస్తుంది, ఈ X అలానే ఉంటుంది, ఈ Y అలానే ఉంటుంది. This X is replaced with, we have only one option. X can be replaced with small a. Next, again X rightmost, ఆల్రెడీ ఇక్కడ rightmost దీన్ని రీప్లేస్ చేయలేం. rightmost అంటే Y ని B తో రీప్లేస్ చేయాలి, B A. Y and B replaces. So here we need to mention the rules. ఇక్కడ ఏ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ని రీప్లేస్ చేస్తాం, ఇక్కడ బి రావడానికి రీజన్ ఏంటంటే వైని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ ఉన్నది ఒకటే, రైట్ సైడ్ నుంచి తీసుకుంటే ఏ బి అయిపోయింది, ఎక్స్ ఒకటే.
x can be replaced with a. So a b a. So x can be replaced with a. So this is the way you can derive the string from the given grammar by using rightmost. Okay, now we'll see how to derive a string from given grammar by using leftmost and rightmost derivation. Okay, see, I want to derive this string. ఈ స్ట్రింగ్ ని మనం ఈ గ్రామర్ నుంచి డెరైవ్ చేయాలి. ఎలా తీసుకురావాలి? By using leftmost derivation and rightmost derivation. Just now we have seen how to derive a string from leftmost derivation and rightmost derivation. Now we will see how can we derive this string by using this grammar and leftmost derivation notation. Okay. ఫస్ట్ నేను చెప్పినట్టుగానే మనం ఏదైనా గ్రామర్ నుంచి ఒక స్ట్రింగ్ ని డిరైవ్ చేయాలి అంటే ఇందులో మనం ఒక ప్రొడక్షన్ రూల్ ని సెట్ తీసుకోవాలి. ఫస్ట్ ఏ ప్రొడక్షన్ రూల్ తీసుకోవాలి? ఇన్ జనరల్ గా మనం నొటేట్ చేసే నొటేషన్ లో స్టార్టింగ్ సింబల్ ఇప్పుడు కూడా ఎస్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన గ్రామర్ లో స్టార్టింగ్ సింబల్ ఎస్ ఉంది. సో ఇదే స్టార్టింగ్ ప్రొడక్షన్ రూల్. సో ఇది దీంతోనే మొదలు పెట్టాలి. మనం డైరెక్ట్గా టీతో స్టార్ట్ చేయకూడదు. మనం ఎప్పుడైనా డెరివేషన్ చేసేటప్పుడు స్టార్టింగ్ సింబల్ ఏంటో తెలియాలి. ఇచ్చిన గ్రామర్లో స్టార్టింగ్ సింబల్ ఏంటో తెలియాలి. ఇన్ జనరల్గా మనం యూజ్ చేసే నొటేషన్లో ఎస్ అనేది స్టార్టింగ్ సింబల్. సో నౌ విల్ టేక్ ఎస్ యాజ్ స్టార్టింగ్ ప్రొడక్షన్ రూల్. ఎస్ డిరైవ్స్ టీ 0 0 టీ. ఓకే, ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు అప్లై అ లెఫ్ట్ డెరివేషన్. ఈ ఇచ్చిన ఈ ఎస్కి ఒక సెంటెన్షియల్ ఫామ్ ఇది T00T సెంటెన్షియల్ ఫామ్ అంటారు దీన్ని. ఇందులో లెఫ్ట్ మోస్ట్ అంటే ఈ లెఫ్ట్ మోస్ట్ సింబల్ని రీప్లేస్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ సింబల్స్ ఇవి రెండు కూడా జీరో, నాన్ టెర్మినల్స్. ఇక టెర్మినల్స్ ఏమేంటివి? టిఎస్. నాన్ టెర్మినల్స్ ఏమేంటి? 0 1 ఎప్సిలాన్. సో సారీ, నాన్ టెర్మినల్ అంటే క్యాపిటల్ లెటర్స్, టెర్మినల్స్ అంటే జీరోస్. ఇక్కడ నాన్ టెర్మినల్స్ ఏంటి? టిఎస్. టెర్మినల్స్ ఏంటి? 0 1 అండ్ ఎప్సిలాన్. ఓకే, నౌ మనం ఏదైనా డెరివేషన్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ సింబల్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎస్. ఒకవేళ ఎస్ కనుక లేకపోతే ఇచ్చిన గ్రామర్లో దే విల్ స్పెసిఫై దట్ విచ్ వన్ ఈజ్ ద స్టార్టింగ్ సింబల్. సపోజ్ కొన్ని ప్రొడక్షన్ రూల్స్లో ఈ డిరైవ్స్ ఈ ప్లస్ ఈ అని కొన్ని వాటిలో ఎస్ అనేది ఉండదు. అప్పుడు చెప్తారు ఈ స్టార్టింగ్ సింబల్, సో దట్ వీ కెన్ స్టార్ట్ లైక్ దట్. ఓకే, బట్ మన కేసులో మనకు క్లియర్గా ఇచ్చారు ఎస్ ఈజ్ స్టార్టింగ్ సింబల్, సో దట్ వీ కెన్ స్టార్ట్ విత్ ఎస్. సో మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఏంటి? 1 0 0 0 1. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, బికాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కాబట్టి లెఫ్ట్ మోస్ట్ సింబల్ ఒకటే ఉంది కాబట్టి దాన్నే రీప్లేస్ చేయాలి. దాన్ని రీప్లేస్ చేసేటప్పుడు మన స్ట్రింగ్ని గుర్తుపెట్టుకొని రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు టీని రీప్లేస్ చేయాలి. ఐ వాంట్ టు రీప్లేస్ టీ ఫస్ట్, లెఫ్ట్ మోస్ట్ టీ ఫస్ట్. టీకి దెర్ ఆర్ 3 సెంటెన్షియల్ ఫార్మ్స్. వన్ ఈజ్ 0T, అనదర్ వన్ ఈజ్ 1T, అనదర్ వన్ ఈజ్ ఎప్సిలాన్. ఇప్పుడు నేను టీని రీప్లేస్ చేసేటట్లయితే నేను 0Tతోనే రీప్లేస్ చేయొచ్చు, 1Tతో అయినా రీప్లేస్ చేయొచ్చు, ఎప్సిలాన్తో అయినా రీప్లేస్ చేయొచ్చు. ఒకవేళ నేను ఎప్సిలాన్తో రీప్లేస్ చేస్తే తర్వాత ఏమవుతుంది? 0 అవుతుంది. మనకి ఇచ్చిన స్ట్రింగ్లో స్టార్టింగ్ ఏముండాలి? 1 ఉండాలి. అంటే ఎప్సిలాన్తో అయితే రీప్లేస్ చేయకూడదు. ఎప్సిలాన్తో రీప్లేస్ చేశాను అంటే స్టార్టింగ్ 0తో వస్తున్నట్టుంది, ఇక్కడ 1తో రావాలి. సో దీంతో ఎప్సిలాన్తో చేయకూడదు. ఒకవేళ 0తో స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ 0 అవుతుంది, కానీ ఇక్కడ స్టార్టింగ్ ఏముంది? 1 ఉంది కాబట్టి సో 0Tతో కూడా రీప్లేస్ చేయకూడదు. టీని ఏందో రీప్లేస్ చేయాలి? కంపల్సరీగా 1Tతోనే రీప్లేస్ చేయాలి. సో టీ బదులు మనం 1T రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ 2 జీరోలు ఉన్నాయి, అగైన్ టీ. సో టు గెట్ దిస్ నేను ఏ ప్రొడక్షన్ రూల్ వాడానో నేను రాయాలి. సో టు గెట్ దిస్ అవుట్పుట్ ఐఎమ్ యూజింగ్ వన్ ప్రొడక్షన్ రూల్, దట్ ఈస్ టీ డిరైవ్స్. యాక్చువల్గా మనం దీన్ని ఎంప్లాయిస్ అంటాం, ఈ లాంగ్వేజ్ భాషలో మనం డిరైవ్స్ అని అంటాం. టీ డిరైవ్స్ 1Tతో రీప్లేస్ చేశాను. అంటే టీకి అక్కడ మన సెంటెన్షియల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఒకటి 0T, ఇంకోటి 1T ఆర్ ఎప్సిలాన్. నేను 1Tతో రీప్లేస్ చేశాను కాబట్టి 1T అని రాయాలి. ఓకే, నెక్స్ట్ the next step we need to remember the given string. ఇక్కడ 1 after 1 తర్వాత ఆల్రెడీ 2 జీరోలు ఉన్నాయి. 1 తర్వాత ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, మధ్యలో ఏం రావాలి? కంపల్సరీ టీ బదులు 0T రావాలి. ఒక 0 రావాలి, కానీ టీ కూడా ఉంది ఇక్కడ, ఒక 0 ఎక్కడ లేదు. ఇక్కడ ఎప్సిలాన్ పెట్టామంటే 100 అవుతుంది.
లేదా కొన్ని టీ బదులు ఎప్సిలాన్ పెట్టానుకోండి, ఇక్కడ అవుతుంది 100 అవుతుంది. ఆ తర్వాత టీ బదులు ఏం రాసుకోవచ్చు మనం, 0t రాసుకోవాలి, అండ్ దెన్ 1t అంటారు. లెట్స్ సీ, ఐ కెన్ రీప్లేస్ t with epsilon 0t. Here I am replacing t with epsilon. మనకి స్ట్రింగ్ ని గుర్తుపెట్టుకొని డిరైవ్ చేయాలి. సో 1 into epsilon అంటే 1 అవుతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, వాట్ ఇస్ ద రిమైనింగ్ 100t అవుతుంది. సో మనం చేసే ఆపరేషన్లో ఎవ్రీ టైం మనం లెఫ్ట్ మోస్ట్ సింబల్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ సింబల్ టీ, ఆ తర్వాత లెఫ్ట్ మోస్ట్ సింబల్ ఈటీ, ఆ తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ మోస్ట్ సింబల్ ఇక్కడ నుంచి ఉన్నది ఏదో ఒకటి, దాన్ని రీప్లేస్ చేయాలి. దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి, మనకి స్ట్రింగ్ రావాలి, అట్ లాస్ట్ స్ట్రింగ్ రావాలి. సో మనకి ఆల్రెడీ 100 వచ్చేసింది, 100 వచ్చేసింది, 100 వచ్చేసింది. ఇక్కడ మనకి ఇంకేం రావాలి, టీని రీప్లేస్ చేసేటప్పుడు కంపల్సరీగా 0 తర్వాత ఇంకో 0 అంటే 0tతోనే రీప్లేస్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 100, ఇది ఆల్రెడీ వచ్చేసింది. దిస్ టీ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఓన్లీ 0t. 1tతో రీప్లేస్ చేయకూడదు, ఎప్సిలాన్తో రీప్లేస్ చేయకూడదు. ఎప్సిలాన్తో రీప్లేస్ చేసామా 10తో అయిపోతుంది, స్ట్రింగ్ రాదు. సో 1tతో రీప్లేస్ చేసామా స్ట్రింగ్ సాటిస్ఫై చేయదు. సో కంపల్సరీగా 0tతో రీప్లేస్ చేయాలి, 0t. హియర్ ఇది రావడానికి ఏంటి, మనం టీని 0tతో రీప్లేస్ చేసాం. వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ ప్రొడక్షన్ రూల్. హౌ కెన్ వి గెట్ దిస్ అవుట్పుట్ అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ దెన్ సి హియర్ వి గెట్ 100 వచ్చేసింది. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు గెట్ 3 ones. నౌ 100, దిస్ టీ కెన్ బి రీప్లేస్డ్ విత్, మనకి 100 వచ్చేసింది. ఇక్కడ 1 రావాలంటే టీని కంపల్సరీ దేంతో రీప్లేస్ చేయాలి, 1tతోనే రీప్లేస్ చేయాలి, 1t. Again here I need to mention a t can be replaced with 1t. Next 100, 1 వచ్చింది. నెక్స్ట్ 100, 1 వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇంకొక 1 రావాలి, అంటే టీ 100, 1 వచ్చిన తర్వాత 100, 1 వచ్చింది. టీని రీప్లేస్ చేయాలంటే మళ్ళీ అగైన్ 1tతో రీప్లేస్ చేయాలి, 1tతో. సో అప్పుడేమొస్తుంది, నౌ టీ కెన్ బి రీప్లేస్ విత్ అగైన్ 1t. సో 100, వచ్చేసింది. నౌ దిస్ టీ ఆల్సో రీప్లేస్డ్ విత్ 1 more 1 ఉంది కాబట్టి వచ్చేద్దాం, 100, 11. ఈ టీని కూడా 1tతో, ఓన్లీ 1 లేదు, టీ డిరైవ్స్ ఓన్లీ 1 లేదు, ఐదర్ 1t అయినా 0t అయినా ఎప్సిలాన్ అయినా, అందుకని 1t కంపల్సరీగా రాయాలి, 1t. అగైన్ హైయర్ ఐ నీడ్ టు మెన్షన్ టీ డిరైవ్స్ 1t. సో మనకు వచ్చేసింది, మనకు కావాల్సిన స్ట్రింగ్ వచ్చింది 100, 100, వచ్చేసింది. దెన్ వాట్ అబౌట్ టీ? టీని ఏం చేయొచ్చు, టీని మనం ఎప్సిలాన్తో రీప్లేస్ చేయొచ్చు. ఎప్సిలాన్ అంటే అది ఉన్నా లేదంటే. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 100, టీ బదులు ఎప్సిలాన్. దట్ మీన్స్ దట్ we derived this given string. Here t can be replaced with epsilon. So at last finally you can say 100, we derived the given string by using leftmost derivation. In what way we can derive the string from the given grammar? By using leftmost derivation. This is the way we can derive this. ఇక్కడ మనం ఈ రైట్ సైడ్ ప్రొడక్షన్ రూల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోయింది, మనం ఏ సింబల్ని రీప్లేస్ చేస్తాం, దేంతో రీప్లేస్ చేస్తాం. The same way we can apply for rightmost derivation. Rightmost derivation ఎలా రాయాలి, rightmost derivation సేమ్ ఏ డెరివేషన్ అయినా సరే ఇచ్చిన గ్రామర్లో స్టార్ట్ సింబల్ ఏంటో తెలియాలి. మనకి క్లియర్గా మన ప్రాబ్లంలో క్లియర్గా చెప్తారు విచ్ వన్ ఈజ్ స్టార్టింగ్ సింబల్. ఒకవేళ చెప్పకపోతే ఎస్ అని ఉంటే దట్ ఈస్ స్టార్టింగ్ సింబల్. ఎస్ కనుక లేకపోతే క్లియర్గా దే విల్ మెన్షన్ దట్ విచ్ వన్ ఈజ్ స్టార్టింగ్ సింబల్. సో హియర్ ఎస్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి నౌ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఎస్ T00T. Now we are deriving the same string by using rightmost derivation. Rightmost derivation means ఈ S కి సెంటెన్షియల్ ఫామ్ లో ఇక్కడ T00T ఉన్నాయి, రెండు నాన్ టెర్మినల్స్ ఉంది, ఇక్కడ ఒక నాన్ టెర్మినల్, ఇక్కడ ఒక నాన్ టెర్మినల్ ఉంది. ఈ ఏ నాన్ టెర్మినల్ ఓపెన్ చేయాలి, ద డెరివేషన్ ఇన్ విచ్ rightmost నాన్ టెర్మినల్ is replaced first. Such derivation is called as rightmost derivation. సో ఇప్పుడు నేను దీన్ని రీప్లేస్ చేస్తాను. దీన్ని రీప్లేస్ చేసేటప్పుడు T00T లాస్ట్ మనకి ఏమి ఉండాలి,
1 ఉండాలి. అంటే ఈ టీని దేంతో రీప్లేస్ చేయాలి మనం? 1Tతో రీప్లేస్ చేయాలి. చివరిగా 1 ఉండేది ఏం లేదు కనుక మనకు ఉంది ఇది ఒకటే 1. అందుకని మన టీని 1Tతో రీప్లేస్ చేస్తున్నాం. 1Tతో రీప్లేస్ చేసి therefore టీని దేంతో రీప్లేస్ చేశాను? 1T. నెక్స్ట్ మనకి రైట్ మోస్ట్ అంటే ఇది అయిపోయింది. ఇప్పుడు దీనిలో రైట్ మోస్ట్ ఏంటి? దీన్ని రీప్లేస్ చేయాలి. T0001 మనకి ఎలా రావాలి? ఇంకా టీ బదులు ఏం చేయాలి? మన 00 తర్వాత 1తో ఎండ్ అవ్వాలా, ఇంకొక 2 1లు రావాలి. అందుకోసం నేను టీని మళ్ళీ ఇంకో 1తో రీప్లేస్ చేస్తున్నా. అంటే ఈ టీని ఇంకొక 1 తోటి 1T. టీని రీప్లేస్ చేయాలంటే ఇది 1Tతోనే చేయాలి, 0Tతో అయినా చేయాలి. 1 తర్వాత 0 రాకూడదు మనకు అక్కడ. సో 0తో చేయలేము, 1Tతోనే చేయాలి. లేదా ఎప్సిలాన్ చేస్తే అందరితో ఎండ్ అయిపోయింది, మనకి రాదు. కంపల్సరీగా 1Tతో రీప్లేస్ చేయాలి. 1T. T derives 1T. సో ఇక్కడ మనకి 0011 వచ్చింది, 0011 వచ్చింది. ఇంకా ఇంకో 1 రావాలి. ఇది ఎండింగ్ కదా, రైట్ మోస్ట్ కదా, ఇంకా టీతో ఇంకో 1తో రీప్లేస్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? T0011 ఈ టీని మళ్ళీ ఇంకో 1Tతో రీప్లేస్ చేయాలి. ఈ టీని ఇంకో 1Tతో రీప్లేస్ చేయాలి. 1T. ఈ టీని మనం 1Tతో రీప్లేస్ చేసాం. 1T. Again T derives 1T. సో now see T0011 వచ్చేసింది. ఇక్కడ చూడండి 0011 వచ్చేసింది. ఇంక చివరి మనకి ఇంకేం రాకూడదు అంటే టీని దేంతో రీప్లేస్ చేయాలి? ఏమి రాకూడదు అంటే ఎప్సిలాన్తో రీప్లేస్ చేయాలి. ఎప్సిలాన్ ఉంది మనకి, ఎప్సిలాన్తో రీప్లేస్ చేశాను. అయిపోయింది, ఎండింగ్ పార్ట్ అయిపోయింది. 0011 వచ్చేసింది మనకి, 0011 వచ్చేసింది. దీనికి ముందు మిగిలిపోయింది ఏంటి? ఇచ్చిన గ్రామర్లో ఇచ్చిన డెరివేషన్లో 111 వచ్చేసింది. ఎప్సిలాన్ అంటే 1 × ఎప్సిలాన్ అంటే 1 అని రాసుకోవచ్చు. ఓకే, అది కూడా రాసుకోవచ్చు మనం, 1 × ఎప్సిలాన్ which is equal to 1 అని. ఇన్ కేస్ if you want to mention you can mention. సో 0011 వచ్చేసింది, 0011 వచ్చేసింది. రావాల్సింది ఏంటి? ఉన్న నాన్ టర్మినల్ కూడా ఒకటే, రైట్ మోస్ట్ రీప్లేస్ చేసుకుంటూ రావాలి. మిగిలింది ఇది ఒకటే, దీన్ని రీప్లేస్ చేయాలి. దీన్ని రీప్లేస్ చేసేయాలంటే ఏం చేయాలి? 0011కి ముందు ఏముంది? 0 ఉంది. అంటే టీని దేంతో రీప్లేస్ చేయాలి? 0Tతో రీప్లేస్ చేయాలి. సో నేను ఇప్పుడు 0T 0011. ఇప్పుడు చూడండి, నేను ఇలా రీప్లేస్ చేస్తే నాకేం కావాలి? ఇప్పుడు ఈ టీని దేంతో రీప్లేస్ చేయాలి? చేస్తే మనకు 3 జీరోల మధ్యలో ఒకటి వచ్చింది టీ, ఇక్కడ ఇంకో 0 రావడానికి లేదు. అంటే నేను 0Tతో రీప్లేస్ చేయకూడదు. ఒకవేళ నేను 0Tతో రీప్లేస్ చేస్తే ఏం జరుగుతుంది? నాకు ఒరిజినల్ స్ట్రింగ్ రావట్లేదు. 0Tతో రీప్లేస్ చేస్తే నాకు 3 జీరోల మధ్యలో ఇంకో టీ వస్తుంది. ఈ టీ బదులు నేను ఎప్సిలాన్ పెట్టాను అంటే 3 జీరోలు 3 1లే వస్తుంది, 1 రావట్లేదు. అందుకని నేను ఇక్కడ 0Tతో రీప్లేస్ చేయకూడదు. దట్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ 2 జీరోలు 3 1లు ఉన్నాయి కాబట్టి దీనికి ముందు ఒక 0 ఒక 1 రావాలి. కాబట్టి నేను 0తో పెడితే అంతతో ఎండ్ అయిపోతుంది. కాబట్టి నేను 1తో ప్లేస్ చేస్తాను. నేను టీని దేంతో రీప్లేస్ చేస్తాను? T can be replaced with 1T. అంటే నాకు 2 జీరోలు 1కి మధ్యలో ఇంకో 0 రావాలి, 2 జీరోలు 1కి మధ్యలో ఇంకో 0 రావాలి. అందుకని 1T. సో నేను ఇక్కడ T derives 1T అని రాశాను. నెక్స్ట్ 2 జీరోలు 3 1లు వచ్చినాయి, 2 జీరోలు 3 1లు వచ్చినాయి. ఇక్కడ లెఫ్ట్ 1 వచ్చేసింది. ఇక టీ బదులు ఏం చేయాలి? ఒక 0నే రావాలి. ఆ 0 బదులు ఏం చేస్తాను? టీ బదులు 0T రీప్లేస్ చేస్తాను. 0T 0011. టీ బదులు నేను 0T చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సిన స్ట్రింగ్ వచ్చేసింది. నా T can be replaced with epsilon. So there finally 1 0. This T can be replaced with epsilon 00111. I think 1. Now therefore we can write as 1000111. మనకు రాసుకోవచ్చు T derives epsilon అసలు. So this is the way we can derive the string from the given grammar by using leftmost and rightmost derivation. Very simple. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.